Raju and me went for a walk. So there is a error in the sentence. Raju and me went for a picnic. దీన్ని రాసేటప్పుడు రాజు అండ్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్ అని రాయవలసి ఉంటుంది. సో రాజు ఒక సబ్జెక్టు, ఐ ఒక సబ్జెక్టు, రెండింటినీ కలిపి మనము చెప్తున్నాం కాబట్టి మీ ప్లేస్లో ఐ ఉపయోగించాలి. మీని ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్గానే వాడతాము, ఐని సబ్జెక్ట్గా వాడతాము. సో ఐ ప్లేస్లో, మీ ప్లేస్లో ఐని మాత్రమే ఉపయోగించాలి, మీ ఉపయోగించకూడదు. రాజు అండ్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్ అని మాత్రమే చెప్పాలి. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ సెంటెన్స్. సో రాజు అండ్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్ అనేది ఇక్కడ రైట్ సెంటెన్స్గా మనం చెప్పవచ్చు. మీ అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లో మాత్రమే వాడాలి, ఐని సబ్జెక్ట్ ప్లేస్లో మాత్రమే వాడవలసి ఉంటుంది. మాలతి. సో దేర్ ఈజ్ ఏ ఎర్రర్. Lata is elder than Malati. There is an error in the sentence. What is that? Lata is elder to Malati అని మనము చెప్పవలసి ఉంటుంది. ఎల్డరు, జూనియరు, సీనియరు ఈ పదాల తర్వాత దెన్ ఉపయోగించకూడదు, టు మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. సో లతా ఈజ్ ఎల్డర్ టు మాలతి అని మనము చెప్పవలసి ఉంటుంది. Gopal is hating physics. So there is an error. This is a wrong sentence. We should say this sentence, Gopal hates physics. So Gopal is hating physics అనేది కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎమోషన్స్, ఫీలింగ్స్కి సంబంధించిన వర్బ్స్ ఏవైతే ఉన్నాయో, లవ్, హేట్, ఇటువంటి వాటిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయకూడదు. సో గోపాల్ హేట్స్ ఫిజిక్స్ అని మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. గోపాల్ ఈజ్ హేటింగ్ ఫిజిక్స్ ఈజ్ ఎ రాంగ్ సెంటెన్స్. The man is mortal. There is an error in the sentence. We should say this sentence, man is mortal. There is no need of using article. Article ఉపయోగించవలసిన అవసరం అయితే లేదు. Man is mortal enough. We enjoyed at the picnic. We enjoyed at the picnic. There is a error in the sentence. We enjoyed ourselves at the picnic అని మనం చెప్పవలసి ఉంటుంది. ఎంజాయిడ్ అయిన తర్వాత ఒక రిఫ్లెక్స్ ఆబ్జెక్ట్ ఉపయోగించాలి. ఎంజాయిడ్ అనేది ఒక హ్యాపీ ఫీలింగ్ని చెప్పేది. ఈ ఎంజాయిడ్ అనే పదం తర్వాత ఎప్పుడు కూడా ఒక రిఫ్లెక్స్ ప్రొనౌన్ కావాల్సి ఉంటుంది. సో వీ ఎంజాయిడ్ అవర్ సెల్ఫ్స్ అంటాము, ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ అని చెప్తాము. ఈ విధంగా ఇక్కడ ఎటువంటి సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్స్ తాలూకా రిఫ్లెక్స్ ప్రొనౌన్ వాడవలసి ఉంటుంది. సో వీ అనేది ఇక్కడ సబ్జెక్టు, దీని తాలూకా రిఫ్లెక్స్ ప్రొనౌన్ అవర్ సెల్ఫ్స్. అదే ఐ అయినట్లయితే మై సెల్ఫ్ అవుతుంది, హీ అయితే హిమ్ సెల్ఫ్ అవుతుంది. None of the apples are sweet. None of the apples are sweet. But this is a wrong sentence. This is a wrong sentence. We should say this sentence as none of the apples is sweet అని చెప్పాల్సి ఉంటుంది. నన్ ఆఫ్ ద యాపిల్స్ అనేది సింగులర్ సబ్జెక్టు. దిస్ ఈజ్ నాట్ ఏ ప్లోరల్ సబ్జెక్ట్. అంటే యాపిల్ పండులో ఏ ఒక్కటి కూడా స్వీట్గా లేదు అని అర్థము. సో దిస్ ఈజ్ ఎ సింగులర్ సబ్జెక్ట్. ఇక్కడ యాపిల్స్ అని ప్లోరల్ అనిపించినప్పటికీ ఇది నన్ ఆఫ్ ద యాపిల్స్ అనేది మొత్తంగా ఈ ఫ్రేజ్ అంతా కూడా సింగులర్ సబ్జెక్ట్ మాత్రమే సూచిస్తుంది. సితారా సర్వ్డ్ ద డిన్నర్ అట్ 8 PM. సో దేర్ ఈజ్ ఏ ఎర్రర్. సితారా సర్వ్డ్ ద డిన్నర్ అట్ 8 PM ఇందులో రాంగ్ ఉంది. దీన్ని మనము సితారా సర్వ్డ్ డిన్నర్ అట్ 8 PM అని చెప్పాలి. ఇక్కడ ది అనే ఆర్టికల్ అవసరం లేదు. డిన్నర్కి ముందు ఆర్టికల్, ఎటువంటి ఆర్టికల్ అవసరం లేదు. కాబట్టి మనం ఆర్టికల్ తీసేసి మాత్రమే చెప్పాలి. సితారా సర్వ్డ్ డిన్నర్ అట్ 8 PM ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్ సెంటెన్స్. సో ఐ ఆమ్ గుడ్, యామింట్ ఐ. సో దెర్ ఈజ్ ఎ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. ఐ ఆమ్ గుడ్,
యామింట్ ఐ అనే దాంట్లో తప్పు ఉన్నది. దీన్ని మనం చెప్పేటప్పుడు ఐ ఆమ్ గుడ్ ఆరింట్ ఐ మాత్రమే చెప్పాలి. ఐ ఆమ్ గుడ్ ఆరింట్ ఐ అని చెప్పాలి. ఇక్కడ ఐ అని వచ్చినప్పటికీ దీనికి యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పటికీ బీఫామ్ ఉన్నప్పటికీ కూడా ఐకి మనము క్వశ్చన్ ట్యాగ్ వేసేటప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని లేదా బీఫామ్ని తీసుకోవాలి. ఐ ఆమ్ గుడ్ అనేది ఒక స్టేట్మెంటు. ఈ స్టేట్మెంట్లో యామ్ అనే బీఫామ్ ఉంది, కానీ క్వశ్చన్ ట్యాగ్లో యామ్ యూజ్ చేయకూడదు, ఆర్ను మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఇఫ్ ఐ వాజ్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. ఇక్కడ కూడా ఎర్రర్ ఉంది. ఇఫ్ ఐ వాజ్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అనే సెంటెన్స్ తీసుకున్నట్లయితే దీన్ని మనము ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అని చెప్పవలసి ఉంటుంది. ఇఫ్ అనే కండిషనల్ క్లాజ్ వాడేటప్పుడు ఐకి వాజ్ ఉపయోగించకూడదు. ఐ సింగులర్గా ఉన్నప్పటికీ కూడా వాజ్ ఉపయోగించకూడదు. వర్ మాత్రమే బీఫామ్గా ఉపయోగించాలి. ఎందుకంటే ఇది ఇమేజినరీ కండిషను. ఇమేజినరీ కండిషన్స్ అన్నిటినీ కూడా మనము ప్లూరల్లోనే చెప్పవలసి ఉంటుంది, సింగులర్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ కూడా. సో ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అని దీన్ని మనం కరెక్ట్ చేసి చెప్పవలసి ఉంటుంది. ఐ తర్వాత వాజ్ యూజ్ చేయకూడదు, వర్ మాత్రమే యూజ్ చేయాలి.